హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్. మా ఇద్దరి బర్త్డేస్ పక్కపక్కనే వస్తాయండి. సో తనదేమో గురువారం వచ్చింది, నాదేమో సాటర్డే వచ్చింది. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామా అని అడుగుతున్నాను కిరణ్ని. ఇక్కడ 2 చిట్స్ అయితే ప్రిపేర్ చేశాను. తిరుపతికి, ఒకటేమో ద్వారకాకి. ఏది పిక్ చేస్తారో చూడాలి. ద్వారకా పిక్ చేశారు. వెళ్ళాలా అని అంటున్నారు. సో వెళ్ళాలి అని అంటున్నాను. ఇదైతే 1 వీక్ బిఫోర్ జరిగింది. టికెట్స్ బుక్ చేసే 1 వీక్ బిఫోర్ టికెట్స్ అయితే బుక్ చేసేసారు. తర్వాత ఇలా అయితే నేను ప్యాక్ చేసేసాను. 2 సూట్ కేస్ అనేది ప్యాక్ చేశాను. ఎర్లీ మార్నింగ్ ఉందండి ఫ్లైట్. అందుకని ఇట్లా 1 బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నాను, బ్యాక్ ప్యాక్. ఎందుకంటే ఒక వాటర్ బాటిల్ అండ్ కొంచెం బేబీ కోసం ఏమన్నా ఫుడ్ ఉండాలి కదా, అడుగుతూ ఉంటుంది కదా. అందులోని తెల్లవారుజామునే లేపాను తనని. ఇంక ఇలా అయితే మేము చూడండి, టైం చూడండి ఎంత అయిందో. ఇది 7 కనిపిస్తుంది కదా, కానీ కాదు, 5 o'clock. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాము. ఇంకా బ్రష్ చేసేసి, స్నానం చేసేసి, ఫ్రెష్ అయిపోయి, సూట్ కేసెస్ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇలా అయితే వెళ్తున్నాము, ప్యాక్ చేసేసుకొని. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి. మాకు అప్రాక్సిమేట్లీ 55 minutes, అంటే 60 minutes పడుతుంది మాకు ఇక్కడ నుంచి, మా ఇంటి దగ్గర నుంచి. మేమైతే ఇప్పుడు లిఫ్ట్లోకి అయితే కిందకి వెళ్ళిపోతున్నాము. ఇలా లిఫ్ట్లో కిందకి వచ్చేసిన తర్వాత మా పాప హాయ్ చెప్తుంది. ఇక్కడైతే క్యాబ్ అయితే బుక్ చేశారు కదా, అదైతే ఎక్కేసాము. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయింది. ఇక్కడ చాలా కూల్గా అయితే ఉంది క్లైమేట్. ఇది రైనీ సీజన్ కదా. సో ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు బుకింగ్ కన్ఫర్మేషన్ అయితే చూపించాలి. బుకింగ్ కన్ఫర్మేషన్, అది మనం ఫ్లైట్స్ బుక్ చేసుకుంటాం కదా, అది చూపిస్తేనే లోపలికి ఎలా ఉంటుంది. సో అది చూపించేసిన తర్వాత ఎంతమంది అంటే 3 people, మా వైఫ్, మా బేబీ, నేను అని చెప్పారు. సో అవి చెక్ చేసి లోపలికి అయితే పంపించారు. ఇక్కడ అనేది చెకింగ్ అనేది ఉంటుంది కదా, సెక్యూరిటీ చెక్. దాంట్లో బ్యాగ్స్, ల్యాప్టాప్స్, వాచెస్ అన్నీ పెట్టేయాలి. ఇలా విడివిడిగా పెట్టాలి. ఆ క్లిప్ అనేది నేను మిస్ చేశాను. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనకి బోర్డింగ్ పాసెస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఒక పెద్ద ఏమన్నా లగేజ్ ఉందనుకోండి, 15 kgs అలా ఉంటుంది కదా. సో అలా బిగ్ లగేజ్ ఏమన్నా ఉంటే అక్కడ అనేది మనం ఇచ్చేయాలి. వాళ్ళు డైరెక్ట్గా ఫ్లైట్లోనే పెట్టేస్తారు. ఏమన్నా హ్యాండీ లగేజ్ ఉందనుకోండి, అది మనం క్యారీ చేయొచ్చు. అదే 7 kgs ఉంటుంది. సో దాన్ని అయితే మేము క్యారీ చేస్తున్నాము. మేమైతే ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాము. అదే ఉందండి గుజరాత్కి ఆ టైంకి. సో మా టైంకి ప్రకారం మేము బుక్ చేసుకున్నాము ఎయిర్ ఇండియా. ఇక్కడైతే క్యూ ఉంది. క్యూలో అవి ఇచ్చేసిన తర్వాత మేము ఇలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మా గేట్ పాస్ బోర్డింగ్ పాస్ ఇచ్చేశారు. సో ఇక్కడ అనేది టైం చూపిస్తుంది కదా, ఇక్కడ ఏ ఏరోప్లేన్ ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు అయితే మాత్రం డెఫినెట్లీ షూస్ అయితే యూస్ చేయాలి. చాలా స్లిప్పరీగా ఉంటుంది, ఫ్లోర్ చాలా స్మూత్గా ఉంటుంది కదా. సో ఇక్కడ బోర్డింగ్ పాస్లో గేట్ 21 అని ఉంది. ఇక్కడ 21A మనమైతే వెళ్ళిపోదాము. అబ్బా ఎవ్వరూ లేరు చూడండి. అసలు మార్నింగ్ 6 o'clock ఎవరు ఉంటారు, ఎవ్వరూ లేరు. సో ఇలా అయితే వచ్చేసాం మేము. ఇక్కడ మా పాప మమ్మీ ఎంతసేపు త్వరగా రా అంటుంది. నేనేమో స్లోగా నడుస్తున్నాను, వాళ్ళేమో ఫాస్ట్గా నడుస్తున్నారు. సో ఎవరు లేరు కదా, కొంచెంసేపు రికార్డ్ చేద్దామని చెప్పి, అన్నీ చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడైతే చూపిస్తానండి. ఇది ఎయిర్ ఎక్స్ప్రెస్, ఇంకా ఇక్కడే ఉంది. అదిగోండి ఫ్లై అవుతుంది కదా, అదేమో ఇండిగో ఫ్లై అవుతుంది. ఇక్కడ కొన్ని బస్సెస్ అయితే ఫ్లైట్ వరకు వెళ్ళి డ్రాప్ చేస్తాయి. ఇక్కడ కొన్ని అయితే కనెక్టివిటీగా ఉంటాయి. మనకి ఇక్కడ ఇందాక చూపించాను కదండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, అది మాత్రం కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఇది కూడా అంతే, కనెక్టివిటీ ఉంది. ప్లేన్ వచ్చి అక్కడ ఆగితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే వెండింగ్ మిషన్ ఉంది, దాంట్లో కొన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి. మార్నింగ్ కూల్ డ్రింక్స్ ఏం తాగుతామండి, అందుకే నేనేం పిక్ చేసుకోలేదు. వద్దులే అని చెప్పేసి వచ్చేసాను బయటికి. తర్వాత ఇక్కడ కొంచెం చిన్న షాపింగ్ ఏమైనా చేద్దామా అనుకున్నా. ఇక్కడైతే మ్యాగ్నెటిక్ స్టిక్కర్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్కి మ్యాగ్నెటిక్ స్టిక్కర్స్ లాగా. సో అవి చూస్తే మళ్ళీ చార్మినార్ అది అంతెందుకులే అనిపించింది, అందుకే అది కూడా తీసుకోలేదు. తర్వాత ఈ చిన్న చిన్న కార్లు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో కదా, చాలా బాగున్నాయి అనిపించింది. ఇక్కడ చూస్తే ప్రైస్ ఇది ఒకటి 1400 ఉంది.
సో తర్వాత కొంచెం అలా ముందుకెళ్తే ఇక్కడైతే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి. బాగున్నాయి, బాగా అనిపించినాయి. బటర్ఫ్లైస్ చిన్న డ్రాప్ వచ్చేసి, కానీ కొంచెం ఎంత అయినా సరే కొంచెం కాస్ట్ ఎక్కువ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ అయితే ఉన్నాయి. నాకే కొంచెం చిత్రంగా అనిపించింది, ఎందుకంటే అంత ఎలిఫెంట్ని మనం ఇయర్కి కొంచెం పెద్దగానే అనిపిస్తాయి అని చెప్పేసి నేను పిక్ చేసుకోలేదు. వీళ్ళెవరో హడావిడిగా వెళ్ళిపోతున్నారు. ఫ్లైట్ అనేది ఫ్లై అయిపోద్దేమోనని కంగారుతో, ఇంకా నాకు తగులుతారేమోనని భయమేసి కెమెరా ఆఫ్ చేసేసాను. ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. మన పర్ఫ్యూమ్ని మనం ఓన్గా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అంట. సో కొంచెం ఫ్రంట్కి వచ్చేసాను. ఇక్కడ ఇంకా ఇది ఇలాగే ఉందండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. ఇంకొకటి వచ్చింది విస్తారా అన్నట్టు. నవంబర్లో విస్తారాని ఎయిర్ ఇండియా వాళ్ళు తీసేసుకున్నారు కదా, క్లమ్సీ చేసుకున్నారు కదా, మెర్జ్ చేసుకున్నారు కదా. సో ఇంకా అట్లా ఎయిర్ ఇండియాను విస్తారా కలిసి వర్క్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ రీఛార్జ్ స్టేషన్ అయితే ఉంది. ఎవరైనా ఎయిర్పోర్ట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్స్ అండ్ మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చేశారు. అక్కడే పెట్టి వెళ్ళిపోకుండా అక్కడే ఉంటే బెటరు. ఇక్కడ ఒక ఎలివేటర్ అయితే ఉంది. ఎవరైనా ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎస్కలేటర్ ఎక్కలేని వాళ్ళని క్యారీ చేయడానికి. చాలా ఆకలేసింది, అందుకని మార్నింగ్ లేచాం కదా, రితికి చాలా ఆకలేసింది. అందుకని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. మేమైతే కాంబో తీసుకున్నాము. దాంట్లో దోశ వస్తుంది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు దోశ ఇష్టమైతే నా ఛానల్లో మీరు చూసుకున్నట్టయితే. స్టిల్ వెయిటింగ్, ఇంకా రాలేదు. సో కిరణ్ అయితే తీసుకొస్తానికి అక్కడే ఉండిపోయారు. ఇంకెప్పుడు వస్తుంది అని అనుకుంటున్నాము. ఇంకొక 40 minutes ఉంది. ఫైనలీ మా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. కాంబో ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్. ఇంకొంచెం టీ కూడా తాగుదామని చెప్పి టీ కూడా తెచ్చుకున్నాము. ఇక్కడ వాటర్ కోసం అయితే నేను వెళ్ళాను. ఇక్కడ వాటర్ పట్టుకోవడానికి ఉంటాయండి, ఇక్కడ మినరల్ వాటరే ఉంటాయి. సో అదైతే పిక్ చేసేసుకున్నాను నేను. ఇలా పట్టుకున్న తర్వాత కొంచెం అయితే దాహం వేసింది. మార్నింగ్ తాగాము, కొంచెం వాటర్ తాగేసి అలా పిక్ చేసేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం చెప్పాను కదా ఇందాక కాఫీ తాగుదామని చెప్పేసి. కాఫీలో అసలు షుగరే లేదు. వితౌట్ షుగర్ ఐ కాంట్. సో కొంచెం షుగర్ ఏమంటే మా హస్బెండ్ కొంచెం షుగర్ అయితే వేస్తున్నారు నాకు. ఇక్కడ చూడండి, అస్సలు షుగర్ లేదు, ఎలా తాగుతారు అని అంటున్నాను. ఎందుకు మ్యూట్ చేశానంటే నా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎక్కువ వినబడుతున్నాయి, అందుకని. షుగర్ అయితే ఇక్కడ మిక్స్ చేస్తున్నారు. వేసేయండి అంటున్నా. అంటే ఎక్కువ ఏం తాగను, జస్ట్ ఈ కొంచెం సరిపడా అనేది అయితే తాగుతాను నేను. ఇంకా ఎక్కువ వేసుకోకూడదు, షుగర్ యూస్ చేయకూడదు అని అయితే మా హస్బెండ్ చెప్తున్నారు. అమ్మయ్య, ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా అనిపించింది ఒక సిప్ చేయగానే. మీలో కాఫీ అంటే ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు చూడండి, ఇందాక ఎవరు లేరు కదా, ఇప్పుడు చాలామంది అయితే వచ్చేసారు ఇదే ఫ్లైట్కి, ఎయిర్ ఇండియా ఫ్లైట్కి. మేమైతే ఇంకా బోర్డింగ్ పాసెస్ అన్నీ చూపించేసి మా ఐడెంటిటీ కార్డ్స్ కూడా చూపించిన తర్వాత మేమైతే ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాము. వెనకాల ఉన్న ఎస్కలేటర్ నుంచి ఇలా వచ్చేసిన తర్వాత ఫ్లైట్లోకి అయితే ఇందాక చెప్పాను కదా, కనెక్టింగ్ కొన్ని ఉంటాయి, బస్సులో వెళ్ళాయి కొన్ని ఉంటాయి, బస్సులో వెళ్ళి డ్రాప్ చేసేవి. మాదైతే ఇది ఫ్లైట్. లోపలికి అయితే వచ్చేసాము. మా సీట్స్ 23 మేబీ 23 చూపిస్తాను ఉండండి. ఇంకోండి ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టర్స్ ఇలా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 23లో అయితే మేము కూర్చున్న హాఫ్ అన్ అవర్కే మాకు ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. ఒక కప్ కేక్, వెజ్ రోల్ అయితే ఇచ్చారు. బాగానే అనిపించింది. కప్ కేక్ హాట్గా కూడా ఉన్నాయి. క్లైమేట్ చాలా అంటే చాలా కూల్గా ఉందని చెప్పాను కదా మార్నింగ్. ఇప్పుడు కూడా కూల్గానే ఉందండి. అరౌండ్ 8:30 అయినా కూడా క్లౌడీగా ఉంది. రీచ్ అయిపోయాం ముంబైకి. ఇంకొండి ముంబై రీచ్ అయిపోతున్నాం. పైలట్ అయితే అనౌన్స్ చేశారు ఇంకొక 15 minutesలో ల్యాండ్ అవుతుంది అని చెప్పేసి. ల్యాండ్ అయిపోయాము ముంబైలో. ల్యాండ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా కనెక్టింగ్ ఫ్లైట్ అని. వాళ్ళు అప్పటికే ముంబై టు జామ్నగర్ ఫ్లైట్ రెడీ అని చెప్తారనమాట. రెడీ టు ఫ్లై అని అంటున్నారు, ఫైనల్ కాల్ అని అంటున్నారు. ఇంకా చాలా పరిగెట్టామండి. అసలు ఎంత రన్ చేసామో అసలు.
ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము. 42 నెంబర్ గేట్ నుంచి 87 నెంబర్ గేట్ వరకు ఇక్కడ ర్యాంప్ అయితే ఉంది. తన మీద వెళ్దామని చెప్పింది ఇది. ఇంకా ర్యాంప్ మీద అయితే వచ్చేసాము, ఎక్స్కలేటర్ ర్యాంప్. సో దాని మీద అయితే నేను వస్తున్నాను అనమాట. ఫైనల్లీ జామ్నగర్ కూడా రీచ్ అయిపోయాము. ఇక్కడ మాకు క్యాబ్ అయితే బుక్ చేస్తున్నారు కిరణ్. జామ్నగర్లో వీడియో తీయటం అనేది ప్రొహిబిటెడ్ అంటండి, ఎందుకంటే అది మిలిటరీ బేస్డ్ ఎయిర్పోర్ట్ అంట. సో నేనైతే తీయలేదు, అక్కడ చాలామంది పోలీసులు కూడా ఉన్నారు, అందుకే తీయలేదు. ఇక్కడైతే తీశాను. థ్యాంక్ యూ విజిట్ అగైన్ అయితే ఉంది జామ్నగర్లో. సో జామ్నగర్ టు ద్వారకా అయితే మేము క్యాబ్లో వెళ్ళిపోతున్నాం. 2 hours పడుతుంది అక్కడికి. సో ఇక్కడ చూడండి క్లైమేట్ క్లౌడీగా ఉన్నా కూడా ఓకే అనిపించింది. ఇక్కడైతే చాలా విండ్ మిల్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఫైనల్లీ మేమైతే ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్ కూడా బుక్ చేసుకోవాలి కదండి, అందుకని హోటల్ బుక్ చేసుకొని హోటల్కి అయితే వచ్చేసాము. అరౌండ్ 3 o'clock అయింది. సో 3 o'clock నుంచి మేము కొంచెం ఒక 1 hour అయితే రెస్ట్ తీసుకోవాలనిపించింది. మార్నింగే లేచామని చెప్పాను కదా, సో రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ మాకు బగ్గీ అంటారంట దీన్ని. సో బగ్గీలో అయితే తీసుకెళ్తున్నారు. ఇది చాలా పెద్దది, 15 acresలో అయితే వీళ్ళు బిల్డ్ చేశారండి ఈ హోటల్ని. చాలా బాగుంది, పీస్ఫుల్గా, కొంచెం దూరంగా అనమాట, సిటీకి కొంచెం దూరంగా అయితే బిల్డ్ చేశారు వీళ్ళు. చాలా ట్రీస్ అనేది పెట్టారు ఇక్కడ. ఈవినింగ్ స్నాక్స్ అయితే వచ్చేసినాయి మాకు, హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు, అదైతే తాగేసాము ఇందాక కింద. సో ఇక్కడైతే వెజ్ రోల్ అండ్ ఆనియన్ పకోడీ ఇచ్చారు. మనకి ఆనియన్ పకోడీ వేరేలా ఉంటుంది కదా, ఇదేమో పొటాటో పకోడీలా అనిపించింది నాకు. నేను కూడా కొంచెం టేస్ట్ చేద్దాంలే అనేసి, వాళ్ళైతే తిన్నారు, ఫ్రెష్ అవుతున్నారు. నేను ఫ్రెష్ అయిన తర్వాత తింటున్నాను, బాగా ఆకలేస్తుందని చెప్పి. మా ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు కదా. టేస్ట్ అయితే బాగుంది. సర్కిల్ లాగా కట్ చేసి వేశారు ఆనియన్ పకోడీ, మీకు కనిపిస్తుందా? ఆనియన్ పకోడీ వరకు ఓకే, తర్వాత వెజ్ రోల్ కూడా ఉంది, అది కూడా టేస్ట్ చేద్దామనేసి టేస్ట్ చేస్తున్నాను. ఒక వ్రాప్ లాగా ఇచ్చారు, ఆ వ్రాప్ని రిమూవ్ చేసి టేస్ట్ అయితే చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది. ఇది కూడా బాగుంది. ఆ పన్నీర్ ఎంత అయితే కుక్ అవ్వాలి అంతే కుక్ అయింది. దానిలోని స్టఫ్ చాలా బాగుందండి, ఇది డెలిషియస్ అనే చెప్పొచ్చు. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము, ముగ్గురం రెడీ అయిపోయాము ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్ళడానికి. క్యాబ్ కూడా కింద వెయిట్ చేస్తుంది. మేము మళ్ళీ ఆ బగ్గీలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి రివర్స్ చేస్తున్నారు వీళ్ళు. ఇది కూడా చాలా హ్యాపీగా ఉంది కృష్ణుని చూడడానికి. నాట్ ఓన్లీ రిధి, ఐఎమ్ ఆల్సో ఎగ్జైటెడ్ టు సీ కృష్ణ, లార్డ్ కృష్ణ. సో ఎంత టైం పడుతుంది అని అంటే 20 minutes అని చెప్పారు డ్రైవర్. సో ఇలా అయితే మేము వెళ్ళిపోతున్నాము. క్యాబ్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. కిరణ్ మాదేనా అని అడుగుతున్నారు, అందరూ వెళ్తూ ఉంటారు కదండి. సో నేమ్ చెప్తే ఓకే కిరణ్ అని చెప్పారు. ఇంకా మేమైతే కార్లో వెళ్ళిపోతున్నాము ద్వారకాధీష్ టెంపుల్కి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఆర్చ్ లోపల కొంచెం దూరంలో దింపేస్తారంట. అక్కడ నుంచి వెహికల్స్ నాట్ అలో, 1 kilometer ఉంటుంది అని చెప్పారు. అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడైతే గోమతి నది ఉందని చెప్తున్నారు, చూపిస్తాను ఉండండి. ఇక్కడైతే ఇది గోమతి నదికి వెళ్ళే దారి అని అక్కడ రాసి ఉంది. ఇక్కడైతే ఒంటె కనిపించింది మాకు. క్యామెల్, రిధి అయితే క్యామెల్ ఎక్కుదామా మమ్మీ అని అంటుంది. ఇక్కడ వాళ్ళ డాడీ ఏమో వద్దు నడవాలన్నారు. ఎంత నడిస్తే అంత మంచిది కదండి. సో ఇంకా 1 kilometer ఉంది. ఇక్కడ గోమతి నదిని చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం చెత్తగా డర్టీగా అనిపించింది. అంటే వాటర్ లేవు, ఎందుకు లేవో అనుకున్నాను. ఇంకో చూడండి అక్కడ ఉంది మన టెంపుల్, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం అనిపించింది రిధికి. కొంచెం సేపేనమ్మా అని చెప్తే ఓకే డాడీ అని చెప్పి నడుస్తుంది, వాళ్ళిద్దరు నడుస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఉంది గోమతి నది. వాటర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్కి ఈ చివరి ఉందన్నమాట. ఈ టెంపుల్కి మనం ఈ చివరి ఉన్నాం కదా, ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కొంచెం దూరమే ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని ఆవులు, కొన్ని గేదెలు అయితే కనిపించినాయి ఇక్కడ. ఆయన గోవుల్ని పరిపాలిస్తూ ఉండేవారు కదా. అమ్మయ్య దగ్గరికి అయితే వచ్చేసామనిపించింది. ఇలా అయితే నాకు బొట్టు పెట్టారు, రాధాకృష్ణ అని ఒక ఆవిడ పెట్టారనమాట. అక్కడ అందరూ పెట్టించుకుంటున్నారు బొట్టు.
నేను కూడా పెట్టించుకుందామని ఇలా అయితే నాకు గంధం రాసి రాధాకృష్ణ అనేది స్టాంప్ లాగా వేశారండి. ఇక్కడైతే గోపురం మీద ఒక జెండా ఇది ఫ్లై అవుతూ ఉంది కదా, దీన్ని డైలీ 6 టైమ్స్ అనేది చేంజ్ చేస్తారంట. మా దర్శనం కూడా అయిపోయింది. రిటర్న్ టు హోటల్ అనమాట. హోటల్కి వచ్చేసిన తర్వాత అది నైట్ అయిపోయింది, 5 o'clockకే స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము అరౌండ్ 8:30కి హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ అంబియన్స్లో కుండలన్నీ రివర్స్లో ఉన్నాయన్నమాట. అట్లా అని స్టిక్ చేశారు. మా బేబీ ఏమో కుండలేంటి మమ్మీ రివర్స్లో ఉన్నాయని అడుగుతుంది. తనకి వాటర్ మెలన్ జ్యూస్ కావాలంటే అదైతే ఇచ్చేశారు. నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను. నెక్స్ట్ వెజ్ బిర్యానీ. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. వెజ్ బిర్యానీ అయితే తినేసాము. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకోవాలండి, మార్నింగే లేచాం కదా. ఇదండి ఇవాళైతే ద్వారకాలో డే 1. డే 2 అనేది రేపు పోస్ట్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్.